చిరకాలము మా భావన చిరకాలము మా భావన జయమివ్వరా కరుణతో మమ బ్రోవా గిరిజామను జయనాట్య రాజా పొలమిది పోలిమే ఉత్సాహముతో గిరిపై వెలసిన మాపై మమకారముతో పొలమిది పోలిమే ఉత్సాహముతో గిరిపై వెలసిన మాపై మమకారముతో మొదలెడితిమి నాటక మొదలెడితిమి నాటక అలాగే రాజా జయమివ్వరా जय भीम लक्ष्य मंडल के ఏమీ లేదండి, అది ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు. తెల్లారింది ఇప్పుడే కదా, అప్పుడే మన బెడ్రూమ్ టైం అయిందా? అబ్బా, మీకు ఎప్పుడు బెడ్రూమ్ గొడవే. అయినా మీకు ఇంకా ఇంత వయసు వచ్చిన చిలిపితనం పోలేదేంటి? లక్ష్మి, ఈరోజు మన ఇంటికి జితేంద్ర వస్తున్నాడు. అతనికి మన జానకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయాలి. త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. ఏమండి, మరి ఇంకా ఇంత కార్యం పెట్టుకొని మీరు నాకు ఇప్పుడా ఇంత ఆలస్యంగా నా చెప్పడం? ఇంతకు ముందే వస్తున్నానని చెప్పాడు. అవునా? వచ్చేవారిని కాదనడం భావ్యమా? చూడండి, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. మన జానకి ఎంతో అదృష్టవంతురాలు. దాన్ని ఒక ఇంటి దాన్ని చేస్తే ఆ తర్వాత మన బాధ్యత తీరిపోతుంది. ఇక అప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. ఆ పెళ్లి సంగతి సరే, మరి మన సంగతి ఏమిటి? అబ్బా, పెద్ద బాబు లెజెండ్ ఎగ్జామ్స్ రాయడానికి స్కూల్ కి వెళ్ళాడు. అది చిన్న బాబు సూర్య నిద్రపోతున్నాడు. మరి ఈ లోపు అమ్మాయి గారు మా మీద కాసేపు దయ చూపిస్తే. కాసేపు అర్థమైంది. ఈ రోజు నా టిఫిన్ ఏమిటో తెలుసా? ఏంటండి? నీ తేనె పెదవులపై వేడి వేడి ముద్దులు. ఆహా, అవన్నీ ఇప్పుడేం కుదరవు. అయినా
ముద్దులంటూ మొదలుపెట్టి మీరు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికో అంటే గుర్తొచ్చింది, మన బెడ్రూమ్ లో ఉన్న రాత్రి తెచ్చిన మల్లెపూలు త్వరగా రమ్మని గోల చేస్తున్నాయి. మల్లెపూల వాటి వాసన తగిలిందంటే ఇక మీరు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. నా వల్ల కాదు బాబు. నీ వల్ల కాదంటే ఎలా? మరి ఏం చేయమంటారో చెప్పండి. కాసేపు కాసేపు 4 ముద్దులు పెట్టి